సరస్వతికి నమస్కారం. అందరికీ ఆత్మీయ ఆహ్వానం. చాలా సందర్భాల్లో మనం సినిమా ఫంక్షన్స్లో రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం. అవార్డ్ ఫంక్షన్స్లో కూడా రెగ్యులర్గా మనం కలుస్తూ ఉంటాం. కానీ ఈరోజు మనందరూ ఇలా కలుసుకోవటానికి ఒక విశిష్టత ఉంది. ఆ విశిష్టత ప్రాంతీయంగాను, దేశీయంగాను, రాష్ట్రీయంగానే కాదు, విశ్వవ్యాప్తమై ఉంది. అది మీతో పంచుకోవడానికే ఈరోజు మనం ఇలా కలుస్తున్నాం. ఇండియన్ సెల్యులార్ చరిత్రలోనే ఇంతవరకు ఏ నటుడికి, ఏ నటికి దక్కని, పొందని అరుదైన సత్కారం ఇది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అంటే ఎన్నెన్నో సంస్థలు, ఎన్నెన్నో ప్రభుత్వాలు, ఎన్నెన్నో దేశాలు కూడా ఇవ్వచ్చు. కానీ ఇది ఒక విశిష్టమైన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జనరల్ అసెంబ్లీ అలాంగ్ విత్ సెనేట్ కలిసి ఒక తీర్మానం చేసి జీవన సాఫల్య అవార్డును అందజేశారు. లైఫ్ టైం అవార్డుని అందజేశారు. ఆ వ్యక్తి నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఈ అవార్డు అందుకోవటం వల్ల ఇప్పటి నుంచి విశ్వ నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అయినందుకు మీ అందరి చప్పట్లతోటి వారికి ఆశీస్సులు, అభినందనలు అందజేద్దాం. విశ్వవిఖ్యాత నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి మీ అందరి ముచ్చటైన కరతాళ ధ్వనులతో మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుందాం. నిజానికి ఆడియన్స్ మెచ్చటం, సినిమా ఇండస్ట్రీ పెద్దలు మెచ్చటం, రాజకీయ నాయకులు మెచ్చటం, ప్రాంతీయంగా మెచ్చటం రెగ్యులర్గా జరిగే విధానం. ఇప్పుడు మన పండగంతా విశ్వవ్యాప్తమైనందుకే ఈ పండుగ, ఈ ఆనందం, ఈ సమావేశం, ఈ సంబరం. ఇది ఏ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడికి కాదు, తమిళ పరిశ్రమ కాదు, హిందీ పరిశ్రమ కాదు, మొత్తం అంతా భారతీయ చలనచిత్ర రంగంలో ఒక విశిష్టమైన నటుడిని ఎంపిక చేసుకొని వారికి మన భారతదేశంలో లోక్సభ, రాజ్యసభ ఎలా ఉంటుందో అమెరికాలో కూడా మీ అందరికీ తెలుసు. ఎన్నో స్టేట్స్ ఉన్నాయి. దాంట్లో న్యూజెర్సీ అనేది కూడా ఒక స్టేట్. దానికి సంబంధించిన లోక్సభ, రాజ్యసభ లాగా సెనేట్ అండ్ అసెంబ్లీలో ప్రముఖ రాజకీయ నాయకులందరూ కలిసి ఒక నటుడిని విశిష్ట నటుడిగా గుర్తించి వారి నటనను మెచ్చుకొని వారికి గౌరవ సత్కారంతో పాటు శాల్యూట్, వందన సమర్పణ చేయడం అన్నది ఒక అరుదైన విషయం, అనన్య సామాన్యమైన విషయం. నిజంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరఫున కూడా మేము విశ్వ నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్కి సాల్యూట్ చేస్తున్నాం. సాల్యూట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. సాల్యూట్. థ్యాంక్ యూ. ఈ సంబరంలో పాలు పంచుకోవడానికి ఎంతోమంది ముందుకు వచ్చినప్పటికీ ఈరోజు సమయానికి ఇక్కడికి షూటింగ్ల వల్ల, మిగిలిన కార్యక్రమం వల్ల కొంతమంది రాలేకపోయారు. అయినా వాళ్ళందరి గురించి కూడా మీకు చెప్తాను. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దల్లో మన ముఖ్యులు, పెద్దలు, మాకు గురుతుల్యులు శ్రీ రేలంగి నరసింహారావు గారిని సవినయంగా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మొత్తం 75 చలనచిత్రాలు దర్శకత్వం వహించి తావు లేనటువంటి సునిశితమైన శ్రీ రేలంగి నరసింహారావు గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. రెడ్డి గారిని సవినయంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అండ్ ఇన్నోవేటివ్ థింకర్. అలా మొదలయ్యింది, ఇప్పటిదాకా వచ్చింది, ఇంకా ఎన్నెన్నో కూడా చేస్తూ ఉంటారు నందిని రెడ్డి. ప్రముఖ దర్శకులు సోదరులు అనిల్ రావిపూడి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా అనిల్ రావిపూడి గారికి హార్టీ వెల్కమ్ ఆన్ టు ద డియాస్. తెలుగు చలనచిత్ర పరిశ్రమ కార్మిక సమాఖ్య ప్రధాన కార్యులు, మనం సైతం ఉపాధ్యక్షులు బందరు బాబీ గారిని సవినయంగా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. కెరటన్న ఆదర్శం లేచి పడినందుకు కాదు, పడి పడి లేచినందుకు అని లేస్తూనే ఉంటాడు. ఎక్కడ పడ్డా ఉవ్వెత్తున లేచే వ్యక్తి మా సోదరులు, మా దేవుడు డాక్టర్
విశ్వనట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. వెండితెర ప్రాసాదానికి రాజేంద్రుడు, కళామ తల్లికి నట ప్రసాదం శ్రీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. మరొక ప్రముఖ దర్శకులు శ్రీ చెప్పాల రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. హార్టీ వెల్కమ్ యూ సార్. ప్లీజ్ కమ్ టు. వెల్కమ్ సార్. ఇంకా చాలా ఇదివరకే చెప్పుకున్నాం, అద్వితీయమైన, అనన్య సామాన్యమైన, అనుపమానమైన నట ప్రతిభకు కనీవిని ఎరుగని రీతిలో, ఇంతవరకు ఎవ్వరికీ జరగని రీతిలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. న్యూజెర్సీ స్టేట్ సెనేట్ అండ్ జనరల్ అసెంబ్లీ స్టేట్ హౌస్ ట్రెంటన్ న్యూజెర్సీలో గౌరవ వందనం స్వీకరించడం అన్నది మనం తెలుసు, మనం పెరేడ్ గ్రౌండ్స్లో చూస్తూ ఉంటాం. అది అన్ని రకాల ప్రతిభకు, కానీ కేవలం నటనకు సెల్యూట్ పొందడం అంటే, అందులో ఒక అసెంబ్లీలో, లోక్సభ రాజ్యసభ లాంటి అసెంబ్లీ అండ్ సెనేట్లో పొందడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఆయన విశ్వ విజేతలాగా అక్కడ నిలబడి అందరి చేత గౌరవ వందనం అందుకున్నారు. న్యూజెర్సీ స్టేట్ సెనేట్ అండ్ జనరల్ అసెంబ్లీ స్టేట్ హౌస్ ట్రెంటన్ న్యూజెర్సీ స్టేట్ సన్మాన పత్రం ఆంగ్లంలో అందించింది. అక్కడ తీర్మానించిన ప్రతిపాదనలు, వారికి ఎందుకు ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగిందో అన్నది ఆంగ్లం నుంచి తెలుగుకి అనువాదం చేశాము. ఆ అనువాద రచన మీ ముందు ఇప్పుడు చదివి వినిపిస్తున్నాను. సెనేట్ అండ్ జనరల్ అసెంబ్లీ స్టేట్ హౌస్ ట్రెంటన్ న్యూజెర్సీ. ఉభయ సభల తీర్మానం. సెనేటర్ గ్రీన్స్టైన్, అసెంబ్లీ నుంచి బెన్సన్ డియాంజిలో. న్యూజెర్సీ సెనేట్ జనరల్ అసెంబ్లీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను గౌరవించుకునేందుకు, వందన సమర్పించుకునేందుకు గర్వపడుతోంది. 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో అసమాన ప్రతిభా పాటవాలను ప్రదర్శించిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను న్యూజెర్సీ స్టేట్ సెనేట్ జనరల్ అసెంబ్లీ రెండూ ఆయన్ను అంతర్జాతీయ ఫిల్మ్ స్టార్గా గుర్తించి గౌరవిస్తూ సన్మానిస్తోంది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తెలుగు సినీ జగత్తులో ఎంతోమందికి ఆరాధ్యనీయులు. సినీ కళామ తల్లికి కృషి చేస్తున్న కృషీవలురు. ఎంతోమంది నుంచి గౌరవాన్ని సంపాదించారు. అసమాన నటునిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఇప్పటి వరకు 237 చిత్రాలలో నటించారు. హాస్యానికి పెట్టింది పేరు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి నటన. మూకాభినయంలో ఆయన దిట్ట. అంతేకాదు, హార్మోనియంలోనూ సితార్ ప్లేయర్గాను ఆయన సిద్ధహస్తుడు. సినీ రంగంలో ఈయన నటనతోనే సరిపెట్టుకోలేదు. ప్లేబ్యాక్ మ్యూజిక్ డైరెక్టర్గాను పనిచేశారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చాలా పిన్న వయసు సుప్రసిద్ధ యూనివర్సిటీగా పేరొందిన ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆయువు పట్టైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా సంస్థకు అధ్యక్షుడిగా కూడా విశిష్ట సేవలందించారు. స్టేజ్ యాక్టర్లను ప్రోత్సహించే మార్గదర్శిగా, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా కూడా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు పలువురు ప్రశంసలు అందుకున్నారు. ఇంతటి అసమాన ప్రతిభా సంపన్నులైన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అనేక విధాలుగా గౌరవ అభిమానాలను అందుకున్నారు. ప్రతిష్టాత్మక అవార్డులను ఎన్నో అందుకున్నారు. బెస్ట్ యాక్టర్గా, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా, బెస్ట్ కామెడీ హీరోగా మొత్తం 9 నంది అవార్డులు అందించుకున్నారు. బెస్ట్ కామెడీ హీరోగా మొత్తం 9 నంది అవార్డులు దక్కించుకున్నారు. కెనడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్కు రాయల్ రీల్ అవార్డు ఇచ్చి సత్కరించింది. ఆయన అద్భుత నటన దేశ విదేశాల్లో ప్రశంసలు అందుకుంది. భారత్తో పాటు బోస్టన్, న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, కాలిఫోర్నియా, సింగపూర్, దుబాయ్లలో థియేటర్, ఫిల్మ్ ఆర్గనైజేషన్స్ నుంచి ఎన్నో సత్కారాలను అందుకున్నారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్కు భాషల మీద కూడా మంచి పట్టు ఉంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఆంగ్లం మొత్తం 6 భాషలు అనర్గళంగా మాట్లాడగలరు. ఆయన దాతృత్వంలోనూ మిన్న. ప్రకృతి వైపరీత్యాలు తలెత్తిన ప్రతిసారి కూడా విరాళాలు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. అడిగిన వారికి కాదనకుండా సాయం అందిస్తుంటారు. అవసరమైన పిల్లలకు స్కాలర్షిప్స్ ఇచ్చేందుకు ఆర్థికంగా సహకారాన్ని అందిస్తూ ఉంటారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అన్ని విధాలుగా చేసిన కృషి ఓ విశిష్ట నమూనాను రూపొందించినట్లయింది.
ఆయన నెలకొల్పిన అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు ఎందరెందరికో మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని న్యూజెర్సీ సెనేట్, జనరల్ అసెంబ్లీ రెండూ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను విశిష్ట వ్యక్తిగా, అంకిత భావం ఉన్న ఓ ప్రముఖుడిగా గుర్తించి వందనం సమర్పిస్తున్నాయి. న్యూజెర్సీ సెనేట్, స్టేట్ లెజిస్లేచర్ ఈ విధంగా తీర్మానిస్తున్నాయి. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 4 దశాబ్దాలుగా చేస్తున్న అసమాన, అద్వితీయమైన, అవిరళ కృషికి అభినందనలు. చిత్ర పరిశ్రమలో ఆయన అందుకున్న విజయాలు, ఆయన సేవలు వెలకట్టలేనివిగా నిలుస్తున్నాయి, మరెందరికో ప్రయోజనకరంగా మారుతున్నాయి. ఈ సందర్భంగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను అభినందిస్తూ మున్ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని కూడా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాయి. ఇలా తీర్మానించడమే కాకుండా న్యూజెర్సీ సెనేట్, స్టేట్ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ధృవీకరిస్తూ న్యూజెర్సీ సెనేట్ అధ్యక్షులు, అసెంబ్లీ స్పీకర్, సెనేట్ కార్యదర్శి, జనరల్ అసెంబ్లీకి బాధ్యులైన అధికారి సంతకం చేసిన కాపీని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్కు అందించాలని నిర్ణయించడం జరిగింది. ఇది ఆ సన్మాన పత్రంలోని. చాలా బాగా అనువదించారు. ఊపే కుహ నిర్మాత విక్రమ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ ఇవ్వండి సార్. ఇక్కడ పెద్దల చేతుల మీదుగా మరొకసారి మళ్ళీ అందుకుంటున్నారు విశ్వ నట కిరీటి. సామాన్యమైన సత్కారం, ముందెప్పుడూ కూడా కని విని ఎరుగని పొందని దక్కించుకొని సత్కారం. మీ అరచేతులన్నీ కూడా మంగళవాద్యాల్లాగా మోగుతాయని ఆశిస్తున్నాను. వారి అరచేతులన్నీ కూడా అందించింది. ఎంతోమంది 24 లేచి నిలబడి, అది మనందరికీ గర్వకారణం. భారతదేశ చలనచిత్ర పరిశ్రమకే గర్వకారణం. భారతదేశ చలనచిత్ర పరిశ్రమకు ఆయన విశ్వ నట కిరీటి. ఆయన సినిమా చూస్తే నీరసం అన్నది ఎవరికి రాదు, నీరసం అన్నది ఉండదు. రామరసం ఎంత గొప్పదో రాజేంద్ర ప్రసాద్ నిజానికి భారతదేశ చలనచిత్ర పరిశ్రమలోనే అలనాడు ప్రధానమంత్రి పివి నరసింహగా కోరుతూ ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని అంతా నిర్వహిస్తున్నది నారాయణ గారే. వారికి మనమందరం కూడా మన కరతాళ ధ్వనులతో అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాం. శ్రీ చేరేళ్ల నారాయణ గారు, మీకు చాలా ధన్యవాదాలు. అమ్మా నందిని రెడ్డి గారు ప్లీజ్. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ముందు నాకు చెప్పే స్థాయి కాదు, మీకు తెలియని విషయాలు లేవు ఆయన గురించి. సో మీకు ఆయనకి తెలియని విషయం ఒకటి చెప్తాను. ఆయన నా బాల్యమిత్రులు. అది ఎలాగా అని అనుకుంటున్నారండి? అంటే ఆ విషయం ఆయనకు కూడా తెలీదు. చిన్నప్పటి నుంచి ఏ ఎగ్జామ్ ముందు ఏ టెన్షన్ ఉన్నా, మనసులో ఎప్పుడు బాధ ఉన్నా ఆయన మాతోనే ఉన్నారు. ఆయన సినిమాలు చూసి ఆనందపడ్డాం. ఆయన ఒక మిత్రుడిలాగా మా చేయి పట్టుకొని ముందు తీసుకెళ్తాం. 4 బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు నా స్కూల్లో. వాళ్ళతోటి సరదాగా సినిమా గురించి ఎప్పుడు మాట్లాడినా ఆయన ఉన్నారు. ఆయన గురించే మాట్లాడాం. ఇప్పటికీ ఆయన సినిమాల గురించే మాట్లాడతాం. సో సార్, మీరు నాకు చిన్ననాటి స్నేహితులు. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ఆయన పక్కన నుంచొని ఒక 2-3తోటి మాట్లాడుతూ చిన్న సన్నివేశం చెప్పినా కూడా ఆయన అసలు ఫేస్లో ఆయన ఒక ఎక్స్ప్రెషను, ఆనందం, ఆ నలుగురి మొహాలు చూస్తూ మాట్లాడతారు. ఎందుకంటే ఆయన చెప్పేది దానికి మీ రియాక్షన్ ఎలా ఉంది, మీ ఎమోషన్ ఎలా ఉందని చూస్తూ ఉంటారు ఆయన. ఎందుకంటే మీ మొహంలోని ఎక్స్ప్రెషన్ ఆయనకు ఆనందం. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ గ్రేట్ యాక్టర్. ఆయనకు అవార్డులు కాదు, రెమ్యునరేషన్ కాదు, ప్రేక్షకుడి మొహంలోని ఆనందం, వాళ్ళ ఫేస్లో ఉన్న ఎమోషన్, అదే ఆయనకు 10 కోట్లు. సో సార్, మిమ్మల్ని నేను లైఫ్లో కలుస్తానని అనుకోలేదు.
మీరు ఉన్న ఇండస్ట్రీలో నేను ఉండటం నిజంగా నేను చేసుకున్న పుణ్యం. అండ్ ఈ మీరున్న స్టేజ్లో నేను ఇక్కడ నుంచొని మాట్లాడే అర్హత లేదు, ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతకంటే నాకు చెప్పడానికి ఏం లేదు సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ స్టేజ్ మీద మాట్లాడడానికి మాటలు రావట్లేదు, ఆనందం తప్ప. నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి అమెరికా గవర్నమెంట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం, ఆ స్టేజ్ మీద నేను మాట్లాడడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. సార్తో ఇంతకుముందు మీషో ప్లస్ వర్క్ చేశాను. ఇప్పుడు రీసెంట్గా బేవర్స్ అనే మూవీ సార్తో చేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. సో నెక్స్ట్ మంత్ మూవీ రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, నాకు మంచి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ప్రస్తావించే పరిస్థితి అయితే లేదు ఇక్కడ, ఎందుకంటే చాలా చిన్నవాడిని. కాకపోతే అమెరికా గవర్నమెంట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చి, ఎందుకంటే ఇక్కడ తెలుగులో చాలా నందులను ఆయన ఇంటి చుట్టూ కట్టేసుకున్నాడు. ఆయన నవ్వుల రేడు నట కిరీటి డాక్టర్ గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి కమెడియన్స్ గర్వించదగ్గ మంచి ఆర్టిస్ట్ అండి ఆయన. థ్యాంక్ యూ సార్. మా 24 క్రాఫ్ట్స్ తరఫున చిన్న సన్మానం సార్. ఉన్నందుకే కాదు, మరెంతో ఆత్మీయంగా చేసుకుంటున్న సత్కారం ఉడతా భక్తితో న్యూజెర్సీ స్టేట్ సెనేట్ అండ్ ఇష్టమైన వ్యక్తి అనిల్ రావిపూడి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఒక విశిష్ట గౌరవాన్ని అందుకున్న రాజేంద్ర ప్రసాద్ గారికి తెలుగువారి అందరి తరపున మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మాట్లాడాలంటే ఆ స్థాయి, అదృష్టం రెండు, స్థాయి ఉందో లేదో తెలియదు కానీ అదృష్టం అయితే ఉంది. అంతకంటే మించి హక్కు ఉంది. ఆ హక్కు అని ఎందుకు అంటున్నానంటే, మేము ఆయన సినిమాలు చూసి ఆయన టైమింగ్ని ఫాలో అయ్యి సీన్స్ కామెడీలు రాసుకొని ఈరోజు ఎంతో కొంత సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ అనిల్ బాగా తీస్తాడు అనడానికి ఆయన వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సో అంత గొప్ప నటుడు, గొప్ప టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఆయన. ఆయన అందరూ నట కిరీటి అంటారు, నాకెందుకు ఆయన్ని నవ కిరీటి అని అనిపిస్తుంది. ఎందుకంటే నవ అంటే కొత్త ఏదైనా, ఎలాంటి సీన్ అయినా, ఎలాంటి క్యారెక్టర్ అయినా ఆయన చేస్తే అది చాలా కొత్తగా అనిపిస్తుంది మనకి. అలాగే నవ అంటే నవరసాలు, ఏ రసమైనా అది ఎలాంటి క్యారెక్టర్ అయినా పోషించగల సత్తా ఉన్న నటుడు ఆయన. అందుకే నా దృష్టిలో నవ కిరీటి. ఎన్ని వందల క్యారెక్టర్లు, అప్పుడే తెల్లారిందా అప్పారావు. ఏమండి చిన్నారావు గారు ఏప్రిల్ 1 విడుదల. నేను కానీ ఒకవేళ కానీ వేశానంటే మాయలోడు, నా స్టాంపు గాడు, ఎదురింటి మొగుడు, పక్కింటి పిల్లం, కాపీ టు సీఎం, కాపీ టు పిఎం కొట్టానంటే సిరిగిపోద్ది దొంగకోళ్ళు. ఆఫ్టర్ 1 year ఐ విల్ బి ద కింగ్, ఆ ఒక్కటి అడక్కు. ఇలా ఎన్ని పాత్రలు. ఇవే కాదు, రూపాయి నువ్వేం చేస్తావంటే మనుషుల మధ్య దూరాన్ని పెంచుతారన్న రఘురామ్ క్యారెక్టర్ అయినా సరే, నిన్నటికి నిన్న మహానటి అనే సినిమాలో కేవి చౌదరి, అంత గొప్ప సినిమాలో కూడా సున్నితమైన హాస్యాన్ని పండించగలిగారంటే నాకు తెలిసి ద బోన్ ఆర్టిస్ట్ అంతే ఆయన. సో ఆయనకు తిరిగిలేదు నా కళలో, అంత గొప్ప నటులు ఆయన. సో ఈరోజు ఆయనకు జరుగుతున్న ఈ సత్కారంలో నేను ఇక్కడ ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతేకాదు రాజేంద్ర ప్రసాద్ గారు మోస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఆర్టిస్ట్ అంటాను నేను. అంటే ఇంకొక 50 ఏళ్ళ తర్వాత కూడా ఆయన అప్డేటెడ్గా ఉంటారు, ఇంకొక 50 ఏళ్ళ తర్వాత కూడా. సో అంత గొప్ప నటుడు. ఆయన చేసిన అన్ని సినిమాల్లో ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి క్లోజుల్లో, ఎలా తిరగటం, ఈ రియాక్షన్స్, అవి ఎలాంటి రియాక్షన్స్ అయినా పట్టుకొని ఎడిట్ చేసి ఒక లైబ్రరీ చేయగలిగితే చాలామంది ఆర్టిస్టులకి, అప్కమింగ్ ఆర్టిస్టులకి అది ఉపయోగపడుతుంది. సో నాకు తెలిసి అలాంటి ప్రయత్నం చేస్తే బాగుండు అనిపిస్తుంది నాకు కూడా. సో చాలా థ్యాంక్ యూ. ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ ఎందుకు చెప్పుకోవాలనుకుంటున్నానంటే, అందరికీ ఉన్న రిలేషన్ ఏమో కానీ ఆయనతో నాకు చాలా క్లోజ్ పర్సనల్ యాక్సెస్ ఉంది. సో అందుకు నేను చాలా హ్యాపీ. ఆయన్ని ప్రేమగా పెదనాన్న అని పిలుచుకోగల స్పేస్ నాకు ఇచ్చారు ఆయన. సో అది నేను ఎప్పటికీ మర్చిపోలేను.
సో వన్స్ అగైన్ రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ఇంకొక మాట చెప్పాలంటే రాజేంద్ర ప్రసాదం ఆయన మనకు భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం అంతే. వరవ క్యా బాత్ హై, ఇది కూడా ఆయన థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చెప్పు అనిల్ అన్న, చాలా థ్యాంక్స్. నిజానికి రాజేంద్ర ప్రసాదం అనగానే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి ప్రసాదము గుర్తొస్తుంది. నిజంగా ఆ అదృష్టం కూడా ఆ భగవంతుడు ఎదురుగుండా ఆ చిన్న ప్లేస్లో చిన్న కాటేజ్ ఉండటం అనేది చాలా తక్కువ మందికి ఉంది. చలనచిత్ర పరిశ్రమలో నాకు తెలిసిన బహుశా ఎవరికి లేదని నిరంతరం మా అన్నయ్యకి ఉండాలని మనసా వాచ కర్మేణ కోరుకుంటూ సభా సరస్వతికి నమస్కారం. సభా వేదిక మీద ఉన్న మా కుల సభ్యులు ఎక్సెప్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు, కరుణ్ కుమార్ గారు, ఎందుకంటే మా దర్శకుల సంఘం నేను చెప్పేది మా కులం అంటే మీరు దర్శకులేగా, సారీ. అందరికీ నమస్కారాలు. ఇకపోతే మరి నేను బెటర్ ఆఫ్ అనాలా లేకపోతే ఏమనాలో తెలియదు మా రాజేంద్ర ప్రసాద్ గారిని. ఆయనకి శుభాకాంక్షలు. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏమండి మీ ఆవిడ ఏం చేస్తుంది, లేదంటే ఏమండి మీ ఆయన ఏం చేస్తున్నాడని అడుగుతారు కదా. అలాగే నేను ఎక్కడికి వెళ్ళినా ఏమంటే ప్రసాద్ గారు ఏం చేస్తున్నారు సార్ అని అడుగుతారు. ఏంటో తెలియదు మరి. అంటే వాళ్ళ దృష్టిలో మేము ఇప్పుడు చెప్పానే బెటర్ ఆఫ్ అని అట్లాగే అయిపోయాం మేము. అంటే 35 సినిమాలు చేసాం మేమిద్దరం కలిసి. సో ఇట్ ఈస్ ఇందాక చెప్పారు 237 సినిమాల్లో ఆ 37 పక్కన పెడితే ఆ 2 చేసేస్తాంలేండి. పెడితే 200 సినిమాలు ఆయన బయట చేసినాయి నిజంగా ప్రసాద్ గారు. ఇందాక నందిని రెడ్డి గారు మాట్లాడుతూ నేను ఆ స్థాయి కాదు రాజేంద్ర ప్రసాద్ గారిని అన్నారు. రెడ్డి గారు, మీరు మా గురువు గారు బతుకుంటుంటే ఈ మాట ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరంటే డైరెక్టర్ అనేవాడు కెప్టెన్ ఆఫ్ ది షిప్. మన దగ్గర ఎంత పెద్ద ఆర్టిస్టులు చేసినా మనకి వాళ్ళకి మనం కెప్టెన్గానే వాళ్ళు చూస్తారు, గౌరవిస్తారు. మీరు చెయ్యక్కర్లేదండి. చెయ్యకపోయినా అటువంటి గురువు గారు ఎప్పుడు మా దాసన అన్నగారు ముందు అదే అంటాడండి. డైరెక్టర్ అనేది వాడు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని. ఆయన అసలు ఎలాంటి పదాలు ఒప్పుకోడు, గమ్మున ఆయనండి. మీరు బాల్యమిత్రుడు కాదు, కలల రాజకుమారుడు మీకు ఆయన రాజేంద్ర కుమార్ గారు. మీరు మాట్లాడిన ప్రకారం చూస్తే ఆ మధ్యన మనకి భారతదేశంలో గొప్ప ఇన్సిడెంట్ జరిగిందండి. ఏంటంటే మన విశ్వనాథ్ గారికో ఎవరికో రాష్ట్రపతి అవార్డు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు రాష్ట్రపతి గారు లేచి నిలబడ్డారండి. అది మొన్న టీవీల్లో కూడా ప్రసారం చేశారు. అది మరి విశ్వనాథ్ గారి విషయంలోనో ఒక నటుడి విషయంలోనో ఆ ప్రజెంటేషన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మనం చాలా గ్రేట్గా ఫీల్ అయ్యామండి. ఇది రాజ్ కపూర్ అండి. రీసెంట్గా కూడా సార్, రీసెంట్గా విఖ్యాత రచయిత మరియు దర్శకులు విఘ్నేష్ సతీష్ గారిని, మరియు ఈరోజు చలనచిత్ర పరిశ్రమలో ఒక హాట్ కేక్ నాగి మహానటి నాగి గారిని ఇద్దరిని కూడా సవినయంగా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. క్షమించండి గురుగారు. నమస్తే రండి. రండి. నిలబడితే మనం భారతదేశం అంతా గర్వించాం. అంటే ఒక దర్శకుడికి ఆయన రాష్ట్రపతి అంటే నెంబర్ 1 ఫర్ ది ఇండియా. అటువంటి వ్యక్తి నిలబడ్డాడు అని గర్వకారణంగా ఫీల్ అయ్యాం. ఈరోజు అంతకంటే మించి విశ్వవ్యాప్తంగా అగ్రరాజ్యమైనటువంటి అమెరికాలో సెనేట్లో న్యూజెర్సీలో అసెంబ్లీ ఒక తీర్మానం చేసి అటువంటి తెలుగు నటుడికి ఒక లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం అనేది నిజంగా కూడా భారతదేశం గర్వించదగ్గ విషయం అని నేను అనిపిస్తుంది సార్ నాకు. ఆ రోజు జరిగింది మన భారతదేశంలో జరిగింది, కానీ ఈనాడు జరిగింది పెద్ద రాష్ట్రమైన అగ్రరాజ్యమైన అమెరికాలో జరిగింది. అది కూడా నాకెంత గర్వకారణం అంటే మేమిద్దరం కలిసి 35 సినిమాలు ట్రావెల్ చేసాం. 35 సినిమాలు ట్రావెల్ చేసిన నా నటుడికి
నా హీరోకి వచ్చిందంటే నాకు ఎంత గర్వకారణంగా ఉంటుందండి నిజంగా చెప్పాలంటే కూడా. ఆయన చెయ్యని వేషం లేదు, ఆయన చెయ్యని క్యారెక్టర్ లేదు. అంతవరకు ఎర్రమల్లిలోనే ఒక సినిమా చేశాడు ఆయన. చేసిన తర్వాత మళ్ళీ కామెడీ ట్రెండ్కి వచ్చి కామెడీలో రికార్డు బ్రేక్ చేసి ఆ నలుగురు అనే సినిమా ఒకటి చేశాడు మళ్ళీ ఆయనండి. ఆ నలుగురు మళ్ళీ మర్చిపోక ముందే ఈరోజు మహానటిలో ఒక అద్భుతమైన సావిత్రి గారి ఫాదర్ క్యారెక్టర్, దాన్ని సెలెక్ట్ చేసుకున్నటువంటి దర్శకులు నాగా అశ్విని గారికి గ్రేట్ సార్, ఇట్ ఈస్ గ్రేట్ నిజంగా చెప్పాలంటే. సరే, ఆ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాలి, అది వేరే విషయం. నేను ఇక్కడ ప్రసాద్ గారి క్యారెక్టర్ గురించి చెబుతాను. ఆ పిక్చర్ గురించి చెప్పాలంటే 1 hour పడుతుందండి నిజంగా. రాత్రే చూశాను నేను ఆ సినిమా. పెడితే రాజేంద్ర ప్రసాద్ గారికి ఇచ్చిన ప్రతి క్యారెక్టరు అత్యద్భుతంగా చేస్తారండి. ఎంత అత్యద్భుతంగా చేస్తారంటే గుండెల్లో హత్తుకుపోనేలాగా ఒక క్యారెక్టర్ చేస్తే కడుపు తీరా నవ్వే క్యారెక్టర్లు కూడా చేస్తారు. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం అనే నా సినిమాలో ఇందాక చెప్పారు ఆయన స్టాంప్ అని. దాంట్లో ఎంత పిసినారి క్యారెక్టర్ అంటే ఏ హీరోకైనా ఈ కథ చెబితే ఒప్పుకుంటాడా అని అంటారు ఈ రోజుల్లో. అతను డబ్బులు ఖర్చు పెట్టి ఆటోలో వెళ్ళడానికి కూడా వెనక ముందు ఆలోచించి ఒక మున్సిపల్ లారీ వస్తూ ఉంటే చెత్త లారీ దాన్ని ఆపి, నిజంగా మున్సిపల్ చెత్త లారీ, సినిమాగా మేము అరేంజ్ చేసిన లారీ కాదు, ఒరిజినల్ చెత్త. ఆ చెత్తలో కూర్చుని ఆయన ట్రావెల్ చేశాడు, ఆ డ్రైవర్ మీద చేతులు వేసుకుని మాట్లాడుతూ ఆయన. దానికి ముందు క్యారెక్టర్ ఇంట్రడక్షన్లో నేరుగా వెళ్ళి ఓ మంగళ షాప్కి వెళ్ళి మంగళోడు భుజం మీద, ఎరా బాగుందా మన షాపు, బ్రహ్మాండం, నువ్వు కలకాలం ఇలాగే ఉండాలి అని పొగుడుతూ అక్కడున్న కొబ్బరి నూనె తీసుకుని రాసుకుని అక్కడున్న పౌడర్ వేసుకుని వస్తాడు. అంత పిసినారి క్యారెక్టర్ ఏ హీరోకైనా చెప్తే చేస్తారండి? చేయరు. మరి ఆ క్యారెక్టర్ ఎక్కడ? రాత్రి సినిమాలో నేను చూసిన మహానటి సినిమాలో మరి చౌదరి క్యారెక్టర్ ఎక్కడ? అసలు ఇంత కూడా దాంట్లో కామెడీ ఎక్స్ప్రెషన్ కానీ ఎక్కడ కానీ లేకుండా ఆ క్యారెక్టరైజేషన్కి ఎలాగైతే ఉండాలి అని డైరెక్టర్ గారు థింక్ చేశారో ఆ విధంగా చేసిన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు. ఇలా చెప్పుకుంటే ఆయన సినిమాల్లో 237 సినిమాల్లోనూ రకరకాల క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్ళాడండి ఈయన. ఏప్రిల్ 28వ తారీఖు మార్నింగ్ లేవగానే మనకి మార్నింగ్ అక్కడ ఏప్రిల్ 27వ తారీఖు నైటు మార్నింగ్ నాకు లేవగానే ఈవేళ కదా ప్రసాద్ గారికి అక్కడ సన్మానం అని ఆ రోజు మార్నింగ్ నుంచి కూడా నాకు అసలు ఆనందం ఉప్పొంగుతూ ఉందండి నాకు ఆ రోజు న్యూజెర్సీలో. అరే మా అబ్బాయి అక్కడ కాలిఫోర్నియాలో శాన్హోజ్లో ఉండిపోయాడు, న్యూయార్క్లో న్యూజెర్సీలో ఉండుంటే ఎంత బాగుండు, ఆ ఫంక్షన్కి అటెండ్ అవును మా ఓడు అని నాకు ఒక ఆనందం ఆ రోజంతా కూడా. ఆ సాయంత్రం అయ్యే వరకు నెక్స్ట్ డే మార్నింగు, ఎందుకంటే వాళ్ళకి అక్కడ సన్మానం అక్కడ జరుగుతూ ఉంది, ఇది కళ్ళారా చూడలేకపోయేమే అనుకున్నాం. ఈరోజు ఈ సభలో ఆయన గురించి ప్రస్తావించడానికి అవకాశం కల్పించారు. నిజంగా కూడా చెప్పాలంటే బాంబే నారాయణ గారు ఎవరు ఆయన నారాయణ గారు, ఇట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ డెఫినెట్గా చెప్పాలంటే. ఇది తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ విషయం నిజంగా కూడా చెప్పాలంటే. అసలు తెలుగు చిత్ర పరిశ్రమే ఏర్పాటు చేసి ఒక ఫంక్షన్ని హానర్ చేయవలసిన బాధ్యత డెఫినెట్గా ఉందని నా అభిప్రాయం అండి. అది మళ్ళీ దాన్ని చెలవలో పలవు చెయ్యొద్దు, నా అభిప్రాయంగా నేను చెబుతున్నాను, నా మనసులో ఉన్న మాట అది. ఇందాక అదే మాటను ఇండైరెక్ట్గా మన కాదంబరి కిరణ్ గారు కూడా చెప్పారు. నిజంగా చెప్పాలంటే ఏది ఏమైనా ఆయనకు వచ్చినా నాకు వచ్చినా మా ఇద్దరిలో నేను ఆనందం ఫీల్ అయ్యేవాడిని, ఆయన ఆనందం ఫీల్ అయ్యేవాడే. న్యూజెర్సీలో సన్మానం అనగానే మొట్టమొదట వాట్సప్ ఫస్ట్ షేర్ చేసింది నాకే ఆయన. షేర్ చేసిన వెంటనే నేను చూసిన వెంటనే అక్కడ బ్లూటిక్ వెళుతుంది. బ్లూటిక్ అయిన వెంటనే ఆయన ఫోన్ చేశారు, ఏమండి ఇలా చూశారు కదా అన్నారు. చూశానండి, ఇప్పుడు అందరికీ షేర్ చేస్తున్నాను ఇది. సార్ ఇదేంటి సార్ ఇంత గుప్తంగా ఉంచి ఈరోజు నాకు మ్యాటర్ చెప్పారు, వాళ్ళు కన్ఫర్మ్ చేసిన రోజున ఎందుకు చెప్పలేదు అన్నాను. సర్ప్రైజ్ చేద్దామని అన్నారు.
భార్యతో సారీ ఆయన భార్య నేను భర్త భర్త భార్యలు మొట్టమొదట ఈ షేర్లు చేసుకోకుండానే ఆనందాన్ని పంచుకోవాలి. ఏది ఏమైనా ఒక గుడ్ న్యూస్ వచ్చినప్పుడు జీవితంలో మేము ఇద్దరం కూడా ఎప్పుడు ఫస్ట్ నేను ఆయనకి చెప్తాను, ఆయన నాకు చెప్తారు. ఆయన అటువంటి ట్రావెల్ చేసిన వ్యక్తులు మేమిద్దరం కూడా ఏది ఏమైనా ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమంలో వాళ్ళు అక్కడ సెనేట్లో తీర్మానం చేసి ఆయనకి లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. వన్స్ అగైన్ నేను ప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ సభను ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ కూడా అభినందనలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చలనచిత్రమా హాట్ కేక్, అతను నాగి కాదు వేడివేడిగా వండిన మా మ్యాగీ, నా మహానటి నాగి, మహానటి నాగి. హలో సార్, అందరికీ నమస్కారం. అండ్ ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే నాకు ఓన్లీ మహానటి జర్నీ గురించి స్టార్ట్ చేయాలి. అండ్ మహానటి జర్నీ స్క్రిప్ట్ రాసుకునే టైంలోనే కేవీ చౌదరి సావిత్రి గారు పెద్దనాన్న క్యారెక్టర్ రాసుకున్న టైంలో రాజేంద్ర ప్రసాద్ గారు కనిపించారు. దాని తర్వాత వేరే ఆప్షన్ కనిపించలేదు, సెకండ్ ఆప్షన్ లేదు, థర్డ్ ఆప్షన్ లేదు, ఓన్లీ ఆయనే కనిపించారు. ఇంకా ఆయనకి ఇంకా చెప్పలేదు, కథ చెప్పలేదు, ఆయన్ని వెళ్ళి కలవని కూడా లేదు. కానీ రాసుకునే టైంలోనే ఆయన ఎలా చేస్తారేమో ఆయన అని సీన్స్, ఆయన కలిసే ముందే సీన్స్ ఆయన వల్ల బెటర్ వచ్చాయన్నమాట. సో కలిసే ముందే ఆయన ప్రభావం ఉంది స్క్రిప్ట్లో. కలిసిన తర్వాత ఆయన ప్రతి డిపార్ట్మెంట్లో కాస్ట్యూమ్ కానివ్వండి, ఇప్పుడు ఆయన కేవీ చౌదరి వేసుకోలే కళ్ళజోడు కానివ్వండి, గ్లాసెస్ కానివ్వండి, అన్నిట్లో ఎంత అంటే సోల్ పెట్టారు, హార్ట్ పెట్టి. మా టీం అందరు యంగ్ టీం, అందరూ బచ్చగాళ్ళం బేసిక్లీ. అందరూ ఒక లైక్ కాస్ట్యూమ్ వాళ్ళందరూ కొత్త వాళ్ళు, ఆర్ట్ వాళ్ళు కొత్త వాళ్ళు, మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ కొత్త వాళ్ళు. సో అందరికీ ఆల్మోస్ట్ కీర్తి పర్ఫార్మెన్స్ గురించి ఇంత మాట్లాడుతున్నారు ఈరోజు. కానీ ఫస్ట్ డే కీర్తి తోటి చేసే సీన్, ఆ నాన్న అని చెప్పే సీన్ నుంచి రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్కువ సపోర్ట్గా ఉన్నారు కీర్తితోటి. లైక్ ఆల్మోస్ట్ అంటే నాకు సపోర్ట్గా, కీర్తికి సపోర్ట్గా జస్ట్ మా చెయ్యి పట్టుకుని ఆ సినిమాని తీసుకెళ్ళారు అంతా. సో అదంతా కనిపిస్తుంది ఇప్పుడు సినిమాలో. అండ్ అంటే ఎవరికి తెలియదు ఇది, బట్ ఆబ్వియస్లీ బిహైండ్ ద సీన్స్ ఆయన అంత సీనియర్ పర్సన్, ఆయన అంత సూపర్ టాలెంటెడ్. అంటే నేను ఎవరు చెప్పలేను ఎన్ని సినిమాలు చేశారు, ఎన్ని క్యారెక్టర్స్ చేశారు, కానీ ఆయన సపోర్టు అండ్ ఆయన ఎక్స్పీరియన్స్ మా వెనక లేకపోతే ఈ సినిమా ఇప్పుడు ఇంతమంది మంచిగా మాట్లాడుతున్నారు. అది కంప్లీట్లీ ఒక ఫాదర్ ఫిగర్ లాగా చూసినందుకే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. అండ్ సార్ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ సార్. ఇది ఇలాంటిది ఇంకా చాలా మీకు డెఫినెట్లీ చాలామంది ఇంకా ఇస్తారు ఐ గెస్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగి. నమస్కారం అండి. సాధారణంగా గురువులకి శిష్యుల గురించి మాట్లాడే అవకాశం ఎక్కువ వస్తుంది, బట్ శిష్యులకి గురువుల గురించి మాట్లాడే అవకాశం చాలా తక్కువగా వస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారు నా గురువు గారు అంటే ఆయన దగ్గర నేను నేర్చుకున్నానని కాదు, లేడీస్ టైలరు అనే సినిమా వల్లే నేను ఈరోజు రైటర్ అయినా, డైరెక్టర్ అయినా. కాలేజ్ డేస్లో లేడీస్ టైలర్ సినిమాకి సంబంధించిన అప్పట్లో క్యాసెట్స్ వచ్చాయి. క్యాసెట్ మొత్తం విని నాకు మొత్తం స్వతహాగా నేర్చేసుకుని కాలేజీలో క్లాస్ లేకొట్టి బయట కూర్చున్నప్పుడు మొత్తం డైలాగ్స్ అన్నీ మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తూ ఉండేవాడిని. అక్కడి నుంచి చేసిన ఆ కామెడీ వల్లే నేను తర్వాత కామెడీ రైటర్గా అయ్యాను. ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం రాజేంద్ర ప్రసాద్ గారు. ఇంకో అదృష్టం ఏంటంటే ఇప్పుడు నేను చేసే శ్రీనివాస్ కళ్యాణంలో ఆయన్ని డైరెక్ట్ చేసే అదృష్టం దక్కింది. ఆ షూటింగ్ జరుగుతుండగానే ఆయన గురించి ఒక 4 మాటలు ఇక్కడ అందరి ముందు నుంచి మాట్లాడే అదృష్టం కూడా దక్కింది. లైఫ్ టైం అచీవ్మెంట్ మీకు వచ్చింది సార్, కానీ ఇది నా లైఫ్ అచీవ్మెంట్ మీ గురించి చెప్పడం అనేది. ఇంకా అవార్డుల గురించి మీకు వచ్చిన ఈ అచీవ్మెంట్ అవార్డుల గురించి ఇంకా చెప్పడానికి ఏముంటుంది సార్. ఆల్రెడీ నట కిరీటి గారి కిరీటంలో ఇంకో ఆనిముత్యం, ఇంకా అలా ఆ కిరీటంలో చాలా చాలా చేరాలని, మా రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకా చాలా చాలా మంచి పాత్రలు చేయాలని. ఎందుకంటే తెలుగు ప్రేక్షకుల పెదాల మీద చిరునవ్వు ఉన్నంతకాలం రాజేంద్ర ప్రసాద్ గారి స్థానం వాళ్ళ మనసుల్లో
వాళ్ళ చిరునవ్వు ఉన్న పెదవుల్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ అన్న. ఈరోజు మన ముందు ఇలా ఉన్నారు, మార్గదర్శకంగా ఉన్నారు, ఆదర్శనీయులుగా ఉన్నారు, స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. నిజంగా దేవుని ఆశీస్సులతోటి, అన్నయ్య చిరంజీవి గారి ఆశీస్సులతోటి మనం సైతం అనే ఒక అద్భుతమైన సంస్థని నడుపుతూ ఉన్నాము. ఆ సంస్థకి ఇటీవల కాలంగా పెద్దన్నయ్య డాక్టర్ చిరంజీవి గారు అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్నేహితులు మనం సైతంకి $4,000 ఇచ్చారు. ఆ డాలర్లు అక్కడ నా స్నేహితులు మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యకి ఇస్తే ఆ చెక్కుని ఇక్కడ అన్నయ్య చేతుల మీదుగా మనం సైతం టీం అందుకోవాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అన్నయ్య గుండె కూడా మమ్మల్ని నిరంతరం ఆశీర్వదించేటువంటి గొప్ప మనసు అది. కాబట్టి అన్నయ్య ఆ చెక్కు ఒకసారి. వెంకట్ అండ్ కిరణ్ కర్ణాటి వాళ్ళిద్దరు కలిసి మనం సైతానికి సామాజిక కార్యక్రమాలని ఎంతోమంది కళాకారులకు ఆర్థికంగా అంతకుముందు వారు ఇక్కడ నించుంటారు, మనం ఇక్కడ కూర్చున్నాము. జనరల్ అసెంబ్లీ అండ్ సెనేట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రముఖులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ లేచి నిన్న వచ్చిందో ఎందుకు ఇచ్చారో వారి మాటల్లో విందాం. సాల్యూట్ టు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, విశ్వనట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, జయ హో. హృదయపూర్వక కృతజ్ఞతలు. అంటే అక్కడ నేను ఇంగ్లీష్లో చెప్పాను, అది ఇక్కడ తెలుగులో చెప్పాను. దానికి కూడా నవ్వుతారేంటి? ఇది నా కన్న తల్లిదండ్రులు నా అదృష్టవనాలు, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టవనాలు నాకు తెలియదు. కానీ రేలంగి నరసింహరావు గారు తప్ప అందరూ కూడా నాకు బిడ్డలు లాంటి వారే. వారి మాటలు వింటున్నప్పుడు జనరల్గా సెన్సిటివ్ అయిన నేను ఇవాళ వీళ్ళందరూ మాట్లాడలు వింటే నేను ఇంకా చచ్చిపోయినా పర్వాలేదండి. ఒక మనిషి జీవితంలో 40 సంవత్సరాలు పనిచేసి 41వ సంవత్సరం ఇప్పుడు కన్న తల్లిదండ్రులకి వెంట ఉండి ప్రోత్సహించిన, ఒక గురువులా ప్రోత్సహించిన నందమూరి తారక రామారావు గారు లాంటి మహానుభావులకి, అలా నా కష్ట నష్టాల్లో అనేక నాకు అంటే ఆర్టిస్ట్ అంటేనే సెన్సిటివ్. ఇప్పుడున్న ఆర్టిస్టులు ఎవరు అలా సెన్సిటివ్నెస్ బయట పెడతలేదు. ఎందుకనంటే వాళ్ళందరికీ తెలుసు ఎలా బ్రతకాలో. నా రోజులు, నేను హీరోగా ఉన్న రోజులు నాకు తెలియదు. నాకు కోపం అంటే కోపమే, ప్రేమ అంటే ప్రేమే. అలాంటివన్నీ భరించిన రేలంగి నరసింహరావు గారు లాంటి వారి దగ్గర నుంచి ఈ రోజున సతీష్ వరకు, నిన్న రిలీజ్ అయిన నాగి వరకు, వాట్ ఏ లవ్లీ పర్సన్స్ అండి. వాళ్ళందరూ నన్ను భరించినందుకు ముందు వాళ్ళందరికీ నేను సెల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే నాది ఒక క్యారెక్టర్, ఒక నమ్మిన దాన్ని పరిపూర్ణంగా నమ్మి, నాగి ఇది సీరియస్గా ఉంది, ఇందులో మనం ఫన్ తీసుకురావాలి సార్. అమాయకుల్లా చూస్తాడు, అన్నీ తెలుసు. చూడండి ఎలా ఉన్నాడు, ఎంత అమాయకంగా ఉన్నాడు, కానీ అసలు ఏమీ తెలియనట్టు నవ్వుతున్నాడు. అనిల్ డాడీ ఇది సేమ్ ఇదేంటి మహానటి సినిమాలో పెదనాన్న అయితే నాన్న అని పిలవమంటాను నేను ప్రతి చోట. అందరికీ మా నాన్న అని చెప్తూ ఉంటుంది ఆ అమ్మాయి. అట్లా వీడు ఒక అనిల్ ఒకడు, పెదనాన్న నాన్న అంటారు. సతీష్ అమలాపురం దగ్గర షూటింగ్ చేస్తున్నారు. మా కళ్ళ ముందు హెలికాప్టర్ వచ్చి ఆగాలి.
హెలికాప్టర్ దిగుతుంది, అక్కడ నుంచోమన్నాడు. మనకేం తెలుసు అక్కడ అన్నీ పొద్దున ఏంటిది దుమ్ము అని అంటే పొద్దునుంచి నీళ్లు కొడుతున్నాడు అన్నారు. ఓహో నీళ్లు కొడుతున్నారు కావున నుంచున్నాం. మొత్తం 1 కేజీ మట్టి నా కళ్ళల్లో ఉంది. నేను మాత్రం అక్కడి నుంచి కదలలేదు. షార్ట్ అయిన తర్వాత అంటే హెలికాప్టర్ దిగింది, అందులోంచి ప్రకాష్ రాజు వగేరా అందరూ దిగారు. మళ్ళా లేచింది, వెళ్ళింది. 2 సార్లు దుమ్ము. దిగినప్పుడు ఒకసారి, మళ్ళీ లేచి వెళ్ళినప్పుడు రెండోసారి. పరిగెత్తుకుంటూ వచ్చాడు. సారీ సార్ దుమ్ము తీసావు కదా అన్న. మిగతా వాళ్ళంతా పారిపోయారు సార్, మీరు పారిపోయలేదు చూసారా అన్నాడు. మీకెలా తెలుసు అన్న? అందుకే మీ మీద ఆ షాట్ తీశానండి అన్న. ఇలా నా మీద జోకులు వేస్తూ మరీ నన్ను అద్భుతంగా పనిచేయించుకున్నాను. నాకెంత ఇప్పుడు నా ముందు జనరేషన్లో రామారావు గారు, నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి, కృష్ణ గారు, శోభన్ బాబు గారి దగ్గర నుంచి అలా వరుసగా చూసుకుంటూ వస్తే చిరంజీవి, నేను ఒక బ్యాచ్ అయితే కనుక, తర్వాత మళ్ళీ నాగార్జున గారు, వెంకటేష్ గారు వాళ్ళు ఒక బ్యాచ్ అయితే, ఇవాళ మహేష్ బాబు, చరణ్, జూనియర్ ఎన్టీఆర్, బన్నీ, వీళ్ళందరూ వీళ్ళ జనరేషన్లో కూడా నా కోసం పాత్రలు రాయడం అన్నది నాకు తెలిసిన అచీవ్మెంట్ అని నేను అనుకుంటున్నాను. అది నేను ఇంకా సిన్సియర్గా పనిచేస్తున్నాను అని నిన్న మహానటి సక్సెస్తో కొంత నమ్మకం వచ్చింది నాకు. ఐఎమ్ స్టిల్ వర్కింగ్, ఇంకా పనిచేస్తున్నాను నేను. సంతోషం. ఇవాళ పాయింట్కి వస్తే, మీ ముందు ఇంతవరకు నేనేం చేశానో నాకు తెలియదు, కానీ ఇది తీసుకున్న తర్వాత ఇవాళ మళ్ళీ నేను నా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మొదటి రోజులకి వెళ్ళిపోయాను. మళ్ళీ జీవితాన్ని మొదలుపెడుతున్నట్టుగా ఉంది నాకు. ఎందుకనంటే ఇంతటి బాధ్యతలు మామూలు కాదు. దీని గురించి నేను కొంచెం మీకు వివరణగా చెప్పాలి. అంటే మీ అందరూ బోరు కొట్టదు అనుకుంటే కనుక ఈ అవార్డు ఎందుకు, ఎలా ఇచ్చారు అనేది. ఏమండి అమెరికాలో, ఇందాక నువ్వు అడగలేదు, అమెరికాలో అన్నయ్య, ఎలా అన్నయ్య అమెరికాలో మరి మిమ్మల్ని ఎలా గుర్తించారు? మనం ఇవాళ మీరు ఎప్పుడు చెప్తుంటారు ఒక మాట, ఈ సినిమా ఇండస్ట్రీలో ఇంత ఒక పల్లెటూరు, ఒక స్కూల్ టీచర్ కొడుకు మీరు ఒక రాజేంద్ర ప్రసాద్ అవడానికి కారణం ఏంటి అంటే ఎప్పుడు చెప్తుంటారు మీరు. నాకు వెనకాల తండ్రులు ఎవరు సపోర్ట్ లేదు సినిమా ఇండస్ట్రీలో. నేను హీరో అయ్యే వరకు నా సపోర్ట్ ఏం లేదు, కానీ నాకు సపోర్ట్ అంతా నన్ను ఒక తల్లిలాగా, తండ్రిలాగా, గురువులాగా నన్ను భుజం తట్టి బాగా చేస్తున్నావా, నువ్వు బాగా చేస్తున్నావు, నీ గురించి నేను రాస్తాను అని ఆ రోజున సీనియర్ జర్నలిస్టుల దగ్గర నుంచి ఈ రోజున శివ లాంటి నా సోదరుల వరకు కూడా నన్ను ప్రేమించిన నా ప్రెస్సే నన్ను ఎప్పుడు దైవంలాగా నన్ను పెంచారు. ఇది నేను గుండెమే చేసి చెప్పగలను, ఎందుకనంటే అది పచ్చి నిజం కాబట్టి. అలా మరి ప్రెస్ అంతా అడుగుతారన్నయ్య ఎట్లా వచ్చింది ఇది, ఎందుకనంటే మనం ఏదైనా నువ్వు ప్రతిదీ ఆథెంటిక్గా చెప్తావు కదా. షార్ట్ యాక్ట్ చేసేటప్పుడైనా సరే, ఇక్కడ నేను ఎందుకు ఏడుస్తున్నాను, ఇక్కడ ఎందుకు నవ్వుతున్నాను, ఈ సీన్ ఎందుకు సీరియస్గా ఉండాలి, ఈ సీన్లో ఫన్ ఎందుకని రావాలి, అలాంటప్పుడు దీని గురించి చెప్పాల్సిన బాధ్యత నాకుంది. జనరల్గా ఇప్పుడు ఇది మనకి ఇచ్చింది ఎవరు? జనరల్ అసెంబ్లీ అండ్ సెనెట్, అంటే లోక్సభ, అసెంబ్లీ, లోక్సభ, అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలిపి ఇచ్చినటువంటిది. దీంట్లో అథెంటిక్గా రాసి ఉంది. దీన్ని ఆ న్యూజెర్సీ అమెరికన్ గవర్నమెంట్ వారు ఇండియన్ గవర్నమెంట్కి ఆల్రెడీ మెయిల్ చేశారు కూడా. మరి అయితే అక్కడ రాజకీయ నాయకులకి మీకేం సంబంధం అన్నాయా? పాయింట్ 1. మరి ఇక్కడ రాజకీయ నాయకులకి నాకు సంబంధం ఏంటి? అమ్మో పివి నరసింహారావు అంటే మరి మన తెలుగుడు, అందుకని మీ సినిమాలు చూశారు అందుకని ఇచ్చారు, వాళ్ళు చూశారు అందుకే ఇచ్చారు. వాళ్ళు ఎలా చూస్తారన్నయ్య మీకు? ఇక్కడ గమ్మత్ ఏం జరిగిందంటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే కొన్ని రాష్ట్రాలు కలిసి
యునైటెడ్గా కలిసి అమెరికాగా తయారైంది. 29 రాష్ట్రాలు కలిపి భారతదేశంలాగా. అక్కడ ఆ రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం న్యూజెర్సీ, స్టేట్ ఆఫ్ న్యూజెర్సీ. అంటే ఒక తమిళనాడు లాగాను, ఒక కర్ణాటక లాగాను, ఒక కేరళ లాగాను అనుకోండి. వాళ్ళు భారతదేశం నుంచి అమెరికాలో ఎక్కువ మంది ఉన్న భారతీయులు ఉన్నటువంటి స్టేట్ న్యూజెర్సీ. ఎక్కువ మంది భారతీయుల్లో ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉన్నది న్యూజెర్సీ. వీళ్ళు మరి మన రాజకీయ నాయకుల గురించి మీకు తెలుసు కదా, ఓట్లు అడగడానికి ఇంటింటికి వెళ్ళి ఒక్కొక్క ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళు వాళ్ళ యొక్క ఇష్టాల గురించి అడగటం మొదలు పెడతారు ఆటోమేటిక్గా. అక్కడికి వెళ్ళినప్పుడు మన కమ్యూనిటీని మన ఇంట్లో ఇదిగో ఇందాక మా రేలంగేశ్వరరావు అబ్బాయి కూడా అక్కడే ఉన్నాడు అన్నట్టు, కాకపోతే అతను ఆ పక్క ఉన్నాడు, నేను ఈ పక్క సంగతి చెబుతున్నాను. వాళ్ళందరికీ ఇళ్ళకి వెళ్ళి వీళ్ళు ఓట్లు అడుగుతున్నప్పుడు మీ ఇష్టాలు ఏంటని కూడా అడుగుతారు కదా, ఆటోమేటిక్ కదా అది. అడిగినప్పుడు బాబు అంటే నేను తెలుగులో చెప్తున్నాను, వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పుకుంటారు. ఎందుకని మా దేశంలో మాకు ఇష్టమైన విషయాలు 2, ఒకటి క్రికెట్, 2 సినిమా. సరే ఎక్కడికి వెళ్ళినా మరి మీరు మీ సినిమాలు మీరు బాగా చూస్తుంటారా? చూస్తుంటారు. ఎక్కువ సినిమాలంటే మాకు ఇంత దూరం వచ్చి ఇల్లు వదిలేసి వచ్చి హోమ్ సిక్నెస్ ఎప్పుడైనా మాకు వస్తే, ఇల్లు గురించి ఎప్పుడైనా బాధ కలిగితే, ఈ మా నందిని లాగా చిన్నప్పటి నుంచి ఇదిగో మా సతీష్ లాగా క్లాసులు ఎగ్గొట్టి సినిమాలు చూడటం ఇలా కాదు. ఇంకా త్రివిక్రమ్ ఇవాళ రాలేదు కానీ అతనైతే ఇంకా బాగా చెప్తాడు. ఏప్రిల్ 1 విడుదల సినిమా రిలీజ్ రోజున పరీక్ష వదిలేసి సినిమాకి వెళ్ళాడు. వాళ్ళ నాన్న డన్ అంతే, అంతకంటే చెప్పకూడదు కదా మనం, బాగోదు. అవ్వకలే మీకు ఉన్నాయి ఎక్స్పీరియన్స్లు. అది ఓన్లీ కేవలం పాపం నందిని నన్ను మా చిన్నప్పటి నుంచి నా స్నేహితుడు అని అంటే అమ్మయ్య ఏజ్ తగ్గింది అనుకున్నాను నేను. తీరా చూస్తే వేరేలా చెప్పింది. సరే వాళ్ళు మరి సినిమా మీకు అని అంటే మేము దూరాభారంగా అంటే ఇల్లు వదిలేసి ఇక్కడ ఉంటున్న వాళ్ళం, మాకు ఇల్లు గుర్తు రావాలి అంటే మేమందరం చూసేది ఒకటే సినిమా. ఏ సినిమా? రాజేంద్ర ప్రసాద్ అని మాకు హీరో ఉన్నాడు అంటాను. వాట్ హీ డూస్ వాళ్ళు ఇది అంత తేలిక ఇచ్చారని మీరు అనుకోకండి. వాళ్ళు ఇన్ని ఎంక్వైరీలు చేస్తారు. సో వాళ్ళు క్రాస్ చెక్ చేసి వాట్ ఈస్ ఎన్ యాక్టర్ లైక్ దిస్ అంటే ఎన్ యాక్టర్ హూ మేక్స్ అస్ ఫీల్ రిలాక్స్డ్, నాట్ లాఫ్టర్ అండి. వాళ్ళు నవ్వులు అని చెప్పాల. ద యాక్టర్ అంటే పివి నరసింహారావు కూడా అదే చెప్పారు, ఇది స్ట్రెస్ రిలీజర్ అని చెప్పారు ఆయన. ఇతను కామెడీ చేస్తాడు, నన్ను నవ్విస్తాడు అనలా, అది వెళ్ళి కామెడియన్లోకి వెళ్ళిపోతుంది. కామెడియన్ కాదు అక్కడ. పర్సన్ అంటే ఆ నలుగురిలోకైనా మహానటులైనా హాయిగా మీరు గుండె నిండా ఏడిస్తే కూడా మీకు రిలాక్సేషన్. ఒక నటుడి మెయిన్ బాధ్యతల్లో అది ఎంతో ఇది కూడా అంతే. సో వాళ్ళందరూ ఎంక్వైరీలో సోకాళ్ళు అంటే ఈయన స్టేజ్ మీద మీ అందరికీ ఆ ఫంక్షన్ ఫుటేజ్ అంతా మీకు ఇస్తున్నాం. ఫంక్షన్ ఫుటేజ్ ఇక్కడ ఎందుకు నేను వేయలేదు, యాక్చువల్ ఫుటేజ్ ఇస్తున్నాం. వాళ్ళు అది ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ రోజున. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. An actor who make you relax like a doctor? And yes, he is already he is a doctor. Oh really? And yes, our Prime Minister has given him Prime Minister గారు ఇచ్చింది పాపం ఆయన చెప్పాడని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. అయినా వీళ్ళు ఆవేశంలో చెప్తారు కదా. సో వీళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆల్ ది అసెంబ్లీ మెన్ అక్కడ ఒక విధమైన మీటింగ్ వేసుకుని హియర్ దెర్ ఇస్ అన్ యాక్టర్ who take the responsibility about the సమాజం గురించి ప్రజలందరినీ కూడా వారి కష్టాలు మర్చిపోయేటట్టు చేయగలిగిన ఒక నటుడు ఉన్నాడు అక్కడ. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అని అందరూ కూడా కలిసి దెన్ వై డోంట్ వి ఆనర్ హిమ్, బికాస్ మన ఓటర్లలో చాలామంది ఆనందపడతారు అనే ఉద్దేశంతో వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ మొత్తం అసెంబ్లీ మ్యాన్ దీని మీద సంతకాలు ఉన్నాయండి, ద ప్రెసిడెంట్ అండ్ చైర్మన్. ఆఖరికి ఇది తయారు చేసి ఇచ్చినటువంటి అతని యొక్క సంతకం కూడా ఉంటుంది కింద చివరికి.
ఇది తయారు చేసి ఆథెంటిక్గా మనకి ఇచ్చినటువంటిది. సో అదంతా అంత అంత రూల్గా ఉంటుంది. అలాంటి ప్రదేశంలో ఈ విధంగా మనకి మీకు నచ్చిన, మీరందరూ చూసి చిన్నప్పటి నుంచి ఆనందించిన, మీతో పనిచేసిన వాళ్ళని కూడా నాకు తెలిసి ప్రాథమికంగా పనిచేసేటప్పుడు తిట్టుకుంటారు కానీ తర్వాత నన్ను మాత్రం ప్రేమిస్తారు ఆటోమేటిక్గా. ఎందుకంటే కొంచెం షూడ్గా ఉంటాను నేను అనేది ఉద్దేశం. షూడ్నెస్ సినిమా కోసమే కానీ నా సొంతానికి నాకు తెలిసి ఇంతవరకు నాకు తెలిసి ఈ రోజు వరకు ఒక వాటర్ బాటిల్ కూడా నేను ఇంటికి తీసుకెళ్ళిన దాఖలా లేదు. అలాంటి పనులు నేను చేయను, నాకు అవసరం లేదు. అలాంటి పరిస్థితుల్లో మనకి ఇది ఇంతకుముందు ఎవరికైనా ఇండియన్ యాక్టర్కి జరిగిందా జరగలేదా అనేది డిస్కషన్ అనవసరం. మనకి ఈ రోజున మన ఇండస్ట్రీ తరఫున మనకి ఇలాంటి ఒక గొప్ప ఆనర్ జరిగినందుకు గాను, నేను ఒక నియమ నిబద్ధనలతో ఉన్నందుకు గాను ఇంతకాలం పనిచేస్తూ ఇంకా కూడా యాక్చువల్గా తీసుకుంటే 41 ఏళ్ళు అంటే మర్యాదగా రిటైర్డ్ అయ్యి ఇంటికి వెళ్ళి కూర్చో, నీకు కావాలంటే పెన్షన్ పంపిస్తా అనాలి యాక్చువల్గా అయితే. అసలు నాకు తెలిసి ఇక్కడున్న కొంతమంది దర్శకుల వల్ల మామూలుగా కాదు, వీళ్ళు నాకు క్యారెక్టర్లు రాయటం వల్ల చచ్చినట్టు నేను మళ్ళీ ఓపిక తెచ్చుకోవలసి వచ్చింది. సో దీనికి కారకులు వీళ్ళే, నేను కాదు. సో వీళ్ళ వల్ల నేను చచ్చినట్టు మళ్ళీ ఆరోగ్యాన్ని కానీ, లేకపోతే నా క్యారెక్టర్ని కానీ, లేకపోతే నేను పనిచేసే విధానం, అనిల్ చెప్పాడు ఇందాక, ఈయన ఇంకోసం 50 సంవత్సరాలు పోయిన తర్వాత కూడా ఈయన అక్కడికి ఫిట్ అయిపోతాడండి ఈయన అని. కారణం ఏంటంటే వెన్ యూ వాంట్ టు వర్క్, మీరు పరిగెట్టాలి. ఇఫ్ యూ వాంట్ టు బీ ఇన్ ఏ రేస్, మీరు రేసులో ఉండాలి అంటే మీరు రోజు పరిగెట్టాలి. మీరు సడన్గా లేసి పరిగెడతానంటే నడుము పట్టేసి కింద పడిపోతాం. రోజు పరిగెడతా ఉంటేనే రేస్లో పాల్గొగలం. అలాంటిదే ఈవెన్ ఈ ప్రొఫెషన్ కూడా. మరి చాలామంది ఏమనుకుంటారు నాకైతే తెలియదు కానీ 41 ఏళ్ళు పనిచేసిన నటుడిగా నాకు తెలిసి రోజు దాని గురించి ఆలోచించకపోతే, రోజు దాని గురించి ప్రాక్టీస్ చేయకపోతే, ప్రాక్టీస్ నేను రోజు అద్దం ముందు నుంచి ఇలా చేస్తానా అంటే అలా చేయకపోవచ్చు. కానీ నాకు తెలిసి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేను గోల్డ్ మెడల్ తీసుకున్నది అబ్జర్వేషన్. ఎవరన్నా కొంచెం టిపికల్గా అక్కడ నడిచి వెళ్తుంటే నేను అది ఎమ్మటే చేస్తానే లెక్క పక్కే మనం అది అంటే అది ఎప్పుడు అదే రేస్కి పరిగెడుతున్నట్టే లెక్క. అలా ఉండటం వల్ల 100% నాకు తెలిసి నేను ఇంకా నటుడిగా ఫిట్గా ఉన్నప్పుడే ఇలాంటి ఆనర్స్ జరగటం కానీ, ఇది ఒక అథెంటిక్గా వాళ్ళు అమెరికన్ గవర్నమెంట్, అసెంబ్లీ, సెనెట్ ఇద్దరూ కూడా తీర్మానం చేసి ఈ అవార్డు తీసుకోవటం, అలా తీసుకువచ్చాను తెరిచిన మరుక్షణం వీళ్ళందరూ నా మీద ఎంత ప్రేమ లేకపోతే నిజంగానే నాకు తెలిసి అదే మా బాంబే నారాయణ గారు వాళ్ళు తిడుతూ ఉంటారు, సార్ తీసుకుని సైలెంట్గా వచ్చి కూర్చున్నారు ఏంటంటే, ఇది అసలు చూపించాలి కదా అన్న. ఏమి ఎదురు పెట్టి చూపిస్తూ నేనేమో డ్యాన్స్ అయినా ఇది పెట్టుకుని నేనేం చేయను, అది ఇచ్చారు మనం తీసుకొచ్చాము, ఇట్స్ అన్ ఆనర్ కదా, ఇంకా మనం చాలా తీసుకోవాలి కదా, ఇక్కడే ఆగిపోతామనంటే ఆగిపోవటం కాదు సార్. ఏదైనా కొంతమంది కలిపి మీకు ఒక ఆనర్ చేసినప్పుడు చూడండి, ఒక్క 2-3 గంటల్లో చెప్తే వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఇలా నిజంగానే ఇవాళ నాకు ఫోన్లో చెప్పాడు త్రివిక్రమ్ ఒకడు, కొరటాల శివ, అట్లాగే అమెరికాలో ఉన్నాడు రంగస్థలం సుకుమారు, నాన్నకు ప్రేమతో. సో వీళ్ళు పర్సనల్గా ఫోన్ చేసి మరి చెప్పారు, సార్ రాలేకపోతున్నాను, మీరు ఏమన్నా మళ్ళీ తర్వాత అలుగుతారేమో. లేదు నాయన ఆల్రెడీ అలిగేశానని చెప్పాను. సరదాగా ఎప్పుడు ఇందాక తను చెప్పినట్టుగా పక్కన ఎవరున్నా సరే, నాకు తెలిసి నాకు జ్వరం ఉన్నా కూడా 106 జ్వరం ఉన్నప్పుడు కూడా మేము ఎదురింటి 3 పక్కన పెళ్ళాం ఇలాంటి సినిమాలు, ఇద్దరు పెళ్ళాలి ముద్దుల పోలీసు సినిమాలు 106 జ్వరం అయితే ఈయన నన్ను బలవంతంగా రూములో పొడుగు పెట్టడానికి ట్రై చేశాడు ఈయన తిరుపతిలో. నేను ఈయన చెప్పేసి వెళ్ళిన మరుక్షణం వెనక డోర్ నుంచి వెళ్ళి నేను కారు ఎక్కేసి స్పాట్లో ఉన్నాను. స్పాట్కి వచ్చి అడిగాడు, మిమ్మల్ని రూమ్లో పడుకోమన్నాను, మీరు ఎందుకు వచ్చారు అని. పడుకుంటే జ్వరం ఎక్కువ అవుతుంది, పని చేస్తే జ్వరం తగ్గుతుంది. ఆ విధంగా పని చేస్తున్నాం. ఇంకా నేను చేస్తున్నప్పుడు ఇలాంటి ఆనర్స్
నన్ను ఇంకా భుజం తట్టి ఇంకా నన్ను సీరియస్గా ఇంకా కమిటెడ్గా పని చేయటానికే నాకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మీ అందరి ముందు సవినయంగా నేను ఒప్పుకుంటూ, సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ, నేను ఎక్కువ కాంట్రవర్సీకి వెళ్ళే మనిషిని కానీ కాంట్రవర్సీ ఉన్న చోటకు నేను ఉండటం కానీ జరగదు. అయినా ఒక చక్కటి మాట మీ అందరి ద్వారా, ఎందుకంటే మా వాయిస్ మీరే కాబట్టి మీడియా ద్వారా నేను ఒక అద్భుతమైన విషయాన్ని ఈ మధ్య అంటే తెలుగు ప్రేక్షక మహాశైలందరూ కూడా బాధపడిన సినిమా ఇండస్ట్రీ గురించి ఎవరైనా బాధపడి ఉన్నట్టయితే వారందరికీ నేను చెప్పే మాట ఒక్కటే, సినిమా ఒక్కటే కాదు, మనిషి జన్మలో ప్రతి అంశంలోనూ మంచి చెడు ఉంటాయి. సినిమాల్లో మంచి సినిమాలు ఎలా అయితే ఉంటాయో మనిషి బిహేవియర్లో కూడా మంచి చెడులు ఉంటాయి. చెడుని మార్చుకుంటూ మంచి వరకే ఉంటూ పక్కనున్న మనిషిని హాయిగా నవ్విస్తూ 4 కాలాల పాటు బ్రతికుండేవాడే మనిషి, లేకపోతే వాడు బ్రతికిన ఒకటే చచ్చిన ఒకటే. అందుకని సినిమా ఇండస్ట్రీలో మాకు చెడు అని మీరు ఏదైతే అనుకుని ఏదన్నా దాన్ని పెంచడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే కనుక ఐఎమ్ వెరీ వెరీ సారీ సార్. సినిమా ఇండస్ట్రీలో ఉన్నదే మీ అందరినీ ఆనందపరిచేవి, సినిమా ఇండస్ట్రీలో ఉన్నదే ఇలాంటి గొప్ప విషయాలు జరిగేవి, సినిమా ఇండస్ట్రీ ఉన్నదే మీ అందరినీ రిలాక్స్ ఆనందపరచడానికి. అలాంటిది ఈ రోజున అలాంటి నెగిటివ్ సినిమా పక్కన పెడితే పాజిటివ్ సినిమా సైడ్న మేమందరం పాజిటివ్ సినిమా సైడ్ మీ కళ్ళ ముందు వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అద్భుతాలు తీసినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఒక పాజిటివ్ సినిమా సైడు నాలాంటి బిడ్డ ఉన్నందుకు ముఖ్యంగా మీ అందరికీ ఈ రోజున రేపు మదర్స్ డే. మదర్ అంటే నాకు తెలిసి మదర్ గురించి మీ అందరికన్నా ఎక్కువ తెలిసిన వాడిని. అందులో మదర్ ఉన్న మీ అందరికన్నా నా దగ్గర మదర్ ఎక్కువ ఉంది. ఎందుకనంటే మా అమ్మ 10వ ఏట చనిపోయారు. కానీ ఆవిడ ఉండున్నట్టయితే ఇవాళ ఎలా ఉండేవాడో నాకు తెలియదు. కానీ ఆవిడ లేకపోవటం వల్ల ప్రతిరోజు పొద్దునే మంచం నుంచి లెగిసి అమ్మకి దండం పెట్టందే మంచం దిగని నేను. ఒక తల్లి అంటే ఒక దేవుళ్ళందరికన్నా ముందు తల్లి అని నమ్మి ఈరోజు వరకు ఉన్న నాకు మదర్స్ డే సందర్భంగా మీ అందరికీ అమ్మకి, మీ అమ్మ ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులైతే మీరందరూ మీ అదృష్టం నిజంగా మీకు అదృష్టంగా ఉండాలి అని అంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళి మీ మదర్ పాదాలకి దండం పెట్టండి. వారి పాదాలు మీకు దైవ పాదాల కంటే ఎక్కువ, తల్లిని మించిన దైవం లేదు. సో మదర్స్ డే సందర్భంగా అమ్మలందరూ, అమ్మ నాకు అమ్మ లేదు కాబట్టి మీరందరూ నాకు అమ్మలే కాబట్టి అమ్మలందరికీ కూడా పాదాభివందనం చేస్తూ మాతృదేవోభవ. ఇంకా ఇండస్ట్రీలో ఇలాంటి ఇంకా మంచి ఇవాళ తీసుకున్నటువంటి ఈ అవార్డు అది ఇండస్ట్రీకి అంకితం, ఆ సినిమా ఇండస్ట్రీకి అంకితం అని మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటూ సినిమా ఇండస్ట్రీకి నాకు వచ్చిన ఈ అవార్డు అంకితమని మరొకసారి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇంత బాగా అంటే వచ్చిన అవార్డుని ఇంకా చక్కగా మీరు ఆ ఫంక్షన్ కూడా చూసి మీరందరూ ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా కోసం వచ్చిన నా ప్రాణాలన్నిటికీ కూడా మరొకసారి మీ అందరికీ చూస్తున్న మీ అందరూ, నాకు తెలుసు మీ ఇంట్లో నేను ఒక వస్తువు నాకు తెలుసు ఆ విషయం. ఈ విషయాన్ని చాలామంది చెప్పారు ఇక్కడ. ప్రతి ఇంట్లోనూ ఒక మంచం ఒక కంచం ఎలా ఉంటుందో రాజేంద్ర ప్రసాద్ సినిమా కూడా అట్లాగే ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ కూడా మీ అందరి దగ్గర అలాగే ఉండాలని
చనిపోయే వరకు మీతోనే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మార్క్స్ బాట్లే గారు వారి గురించి